నమస్తే మిత్రులారా, బిగ్ బ్రేకింగ్ న్యూస్. డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. తెలంగాణలో గత ఏడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5089 పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలోనే పాఠశాల విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాబట్టి 100% అయితే రేపు రావడానికి అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్. సో ఇప్పుడైతే పాత నోటిఫికేషన్ను విద్యాశాఖ రద్దు చేయడం అనేటువంటి జరిగింది. సేమ్ గ్రూప్ 1 లాగానే మనకు కూడా సేమ్గా నోటిఫికేషన్ అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంతకుముందు మేము డిఎస్సి అప్లై చేసాం సార్, మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా అంటే క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే అప్లై చేశారో అది క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది జరుగుతుంది. ఆటోమేటిక్గా అక్కడ తీసుకోవాల్సినటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేశారు. అదే రకంగా దే నీడ్ నాట్ అప్లై అగైన్, కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎవరైతే డిఎస్సి పాత వాళ్ళు అప్లై చేశారో వాళ్ళు అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. లాస్ట్ లైన్ అదే ఉంది మనకు. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా అయితే ఫ్రెష్గా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ రకంగా అప్లై చేసుకుంటామో ఆ రకంగా అయితే మనం అప్లై చేసుకోవాలి. వెరీ షార్ట్లీ అనేటువంటిది ఇక్కడ చెప్పిండు. మనకి ఇక్కడ బాణం గుర్తు చూపించాము, అంటే చాలా త్వరగా వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇంకా మనం వేరేది పట్టించుకోకుండా ఓన్లీ డిఎస్సిని ఏం అనుకొని తప్పకుండా పకడ్బందీ ప్లాన్ తోటి ఒక 75-80 డేస్ మధ్యలో మనకు డిఎస్సి ఎగ్జామ్ అంటున్నారు. కాబట్టి షూర్గా ఒక ప్రణాళికబద్ధంగా మనం చదివితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. డిఎస్సి ఎస్జిటినా, ఎస్ఏ అయితే ఏ సబ్జెక్టో, అదేవిధంగా ఏ జిల్లాలో అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ రకంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. 100% మీరు సక్సెస్ సాధించేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను. యాజ్ ఏ టీచర్గా మేము పాటించినటువంటి ప్రణాళికలు ఏందవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బాయ్. సీ యూ.